రజకులకు కేటాయించాల్సిన ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పేరుతో ఇతరులకు కేటాయించడం దుర్మార్గమని, జగన్ రెడ్డిలా ఓట్లు వేయించుకున్నాక మొండి చేయి చూపించి మోసగించేవారుగా కాకుండా రజకుల సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పెట్టిన రాజకీయ పార్టీకే ఈసారి ఎన్నికల్లో సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షులు కోనేటి రాజు స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణంలోని కామ్రేడ్ నండూరి ప్రసాదరావు భవన్లో జరిగిన రజక వృత్తిదారుల సంఘం పిఠాపురం పట్టణ కమిటీ సమావేశానికి సంఘం అధ్యక్షులు కోనేటి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం కోనేటి రాజు మీడియాతో మాట్లాడుతూ వృద్ధుల్ని, వికలాంగుల్ని దృష్టిలో పెట్టుకుని పింఛన్లను అధికారులు ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కొచ్చారపు నాగేశ్వరరావు, కొడమంచిలి అప్పన్న, చోడవరపు శ్రీనివాస్, శ్రీరామదాసు రాజేష్, టేకు వెంకటరమణ, పొన్నాడు సూరిబాబు, గాడ అప్పారావు, కొచ్చారపు భద్రారావు, వెదుపాక రాజు, నున్న సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, మరి వైఎస్ఆర్ కానీ ఈ పార్టీలన్నీ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం. మా సమస్యలు మేము పరిష్కారం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇదిగో మీ సమస్యలన్నీ కూడా మేము అధికారంలో రాగానే తక్షణమే పరిష్కారం చేస్తామని హామీ ఎవరిస్తే వాళ్ళకే మా రజగుర్తిదారుల సంఘం ఓట్లన్నీ కూడా వేయడానికి సిద్ధంగా ఉంటామని కూడా మేము ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈవేళ మరి 1వ తారీఖు అందరికీ కూడా పెన్షన్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి 60 లక్షల మంది పెన్షన్దారులు అలా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈవేళ మరి ముందుసే జీవించి 3-4 తారీఖుల్లో సచివాలయాలకి, మరి గ్రామ పంచాయతీ దగ్గరికి, అలాగే ఎండిఓ ఆఫీసుల దగ్గరికి మేము 3వ తారీఖుని ప్రారంభిస్తాం. మీరు అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలని చర్య ఈవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మేము ఈ సంఘంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటిది వాళ్ళకి ఏమన్నా ఎన్నికలకి అడ్డు వస్తే అది ప్రభుత్వం చూసుకోవాలి తప్ప ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు, అనేక మంది కదలలేని వాళ్ళు వీళ్ళందరూ సచివాలయాల చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులే ఇంటింటికి ఒక పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రజగుర్తిదారుల సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటాం.